నిజమేరా, ఇంతకాలం రవి గారు మనకేదో వ్యతిరేకం అనుకున్నాం. మీరనుకోవడం ఏమిట్రా, పురాణాలే అనుకున్నాయి. రావణుడు రాక్షసుడని, దొంగచాటుగా వాళ్ళని చంపిన రాముడు రాక్షసుడా, తన చావు తనే తెచ్చుకున్న రావణాసురుడు రాక్షసుడా? బాగా ఆలోచించుకో. రావణుడే రాక్షసుడైతే నేను రాక్షసుడిని. వస్తా. బాబాయ్, దీనిలో ఏదో పాయింట్ ఉందే. ఊరికే ఎందుకు తొందరపడతారు? మొన్నేగా చెప్పాం, వాళ్ళు ఆలోచించుకోవాలిగా. మేము పుట్టినప్పటి నుంచి ఆలోచించుకుంటూనే ఉన్నారు. ఏడాది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు. రావుడు, రేపు ఎల్లుండి లోపల ఏ విషయం తేల్చేసరి, లేకపోతే మేము ఎవరో ఫ్యాక్టరీకి రావు. నీ ఆవిడ కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు, మేము మాత్రం స్ట్రైక్ చేస్తాం. చాలా పొరపాటు పడుతున్నారు. నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు. రేపే ఆవిడతో మాట్లాడదాం, ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వద్దాం. సరే, రేపు ఎప్పుడు కలవమంటారో అపాయింట్మెంట్ అడిగి తెలుసుకో. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేం చేస్తానంటారు? మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు. మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం. ఓకే, ప్రస్తుతం మీకు బోనస్లు ఇవ్వడం కుదరదు. ఎందుకని? ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది. అవును, చెప్పండి ఆడిటర్ గారు. అవునయ్యా, ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది. వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి? ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా? మా వాళ్ళు రాలేదుగా. ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా. మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా. ఆ బోనసులు ఇవ్వండి. ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది. ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి, బాగుంటుంది. ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి. ఇంతకు మీకు లాభాలు రావటం లేదు, మాకు బోనస్లు ఇవ్వాలంటారు, అంతేగా? నిజం కూడా అంతేగా. అబద్ధం. బోనస్లు ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టడానికి మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కలు ఇవి. షడప్! 10 మందిలో కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. తప్పుడు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేడం, ఆవేశపడుతున్నారు. ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది, మార్కెట్లో మన ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. ఆఫ్ కోర్స్, దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పిండి కొద్ది రొట్టె. మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మేము అనం, కానీ మొత్తం మీద మేనేజ్మెంట్లో ఎక్కడో తప్పు జరుగుతుంది. అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి. అమ్మా, మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే. మా ఇంట్లో 6 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఇంతమంది మీరిచ్చే 200 రూపాయలతోనే బతకాలి. అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా? కాదమ్మా, మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు? మీ పనికి మేం జీతాలు ఇవ్వగలం, కానీ మీ బాధలకు మేం జీతాలు ఇవ్వలేం. ఐదు గంటలకు అలారం పెట్టు. ఏమండి? నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్, నా బందోబస్తు. అందుకనే 5 గంటలకు లేవాలి. సీత, రేపు చంద్రాడే లేపగలవా? ఏమండి? మా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది, అందరికంటే ఖర్చు ముందు ఉండాలి. 5 గంటలు లేవు. అలాగే. హలో, దిస్ ఇస్ 31369. ఉదయం 4:30కి అలారం కాల్ కావాలి. థ్యాంక్ యూ. ఏమండి? కాఫీ. అప్పుడే ఇదైందా? ఇంకా పావుగంట ఉంది. ఏమండి? టైం అయిందా? అయింది. వాళ్ళు ఇచ్చాడా? వాడేమిటి, యుద్ధానికి వెళ్లే వాళ్ళందరూ లేచారు. చూడండి, వర్కర్స్ అవసరాలకి, యజమాని స్వార్థానికి మధ్యలో బలైపోయేది కార్మిక నాయకుడు. కార్మిక నాయకుడిగా మీ బాధ్యత నిర్వహించే ముందు ఇంటి దగ్గర మీకు భార్య కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఏమండి, అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి. అంతేనా? ఇలాంటి బోడి సలహాలు ఇంకెప్పుడే వెళ్ళు.
నిరంకుశత్వం యజమానుల నిరంకుశత్వం కార్మిక సంఘం యజమానుల జులుం కార్మికులు మేనేజ్మెంట్ ప్రవర్తన కార్మికులు కార్మిక సంఘం రాము చూడండి, మీరు సమ్మె చేయాల్సింది ఇక్కడ కాదు, బయట. సార్, నిజం చెప్పాల్సి వస్తే ఇది సమ్మె కాదు. మా అయిష్టాన్ని ప్రకటించడం, మా కోరికలు చెప్పుకోవడం. ఇది కేవలం ఒక గంట సేపు మాత్రమే. ఫ్యాక్టరీ టైం కాగానే ఎవరి పనిలోకి వాడు వెళ్ళిపోతారు. ఈ గంట సేపు ఎవరు ఉన్న చోట నుంచి కదలరు, ఏ దౌర్జన్యం చేయరు. దానికి నేను హామీ ఇస్తున్నాను. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. కార్మిక సంఘం కార్మికులు యజమానుల జులుం కార్మిక సంఘం యజమానుల జులుం కార్మిక సంఘం వాళ్ళలో కలుసుకోండి. జీతాలు టైం చూసి ఆ పని చేసేయండి. బోనసులు కార్మిక సంఘం బోనసులు జీతాలు యజమానుల జులుం కార్మిక సంఘం కార్మికులు యజమానుల నిరంకుశత్వం బోనసులు జీతాలు యజమానుల నిరంకుశత్వం యజమానుల జులుం యజమానుల నిరంకుశత్వం యజమానుల నిరంకుశత్వం. ఇన్స్పెక్టర్, మేడం, ఏమిటిదంతా? నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ ఆల్ దిస్? వీళ్ళందరినీ లోపలికి ఎందుకు అలౌ చేశారు? నో మేడం, వీళ్ళు ఏం చెప్పారంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లనేషన్. 5 నిమిషాలు వీళ్ళందరినీ బయటికి పంపించండి. ఓకే మేడం, ఓకే. మిస్టర్ రాము, 5 నిమిషాల్లో మీరందరూ ఈ కాంపౌండ్ వదిలిపెట్టి వెళ్ళాలి. ఒక్కళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే వెళ్తాం ఇన్స్పెక్టర్. ఇది నలుగురికి తెలియకూడదనే కాంపౌండ్ లోపల చేస్తున్నాం. కానీ మీరే వీధికి ఎక్కమంటున్నారు. అరవడం మొదలు పెట్టిన తర్వాత వీధికెక్కినా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటి. దీనికి తెగించిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు. వెంటనే పంపించేయండి ఇన్స్పెక్టర్. వీళ్ల ద్వారా ఏ దౌర్జన్యం జరగదని నేను మళ్ళీ హామీ ఇస్తున్నాను ఇన్స్పెక్టర్. ఏ దౌర్జన్యం చేసినా నాకు భయం లేదు. కానీ వాళ్ళు మాత్రం నా కాంపౌండ్ లో ఉండడానికి వీల్లేదు. నా కాంపౌండ్ లో ఒక గొంతు లేవడానికి వీల్లేదు, ఒక మాట వినిపించడానికి వీల్లేదు, ఒక మనిషి కనిపించడానికి వీల్లేదు. హలో హలో కంట్రోల్. అమ్మా, నీళ్లు తోడమంటారా? తర్వాత చేస్తాం. అబ్బాయ్, ఏమిట్రా అది? ఫ్యాక్టరీలో ఏదో పెద్ద పెద్ద గొడవలు జరిగాయిట.